ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు గురువారం సమావేశం కానున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తాజా పరిణామాలు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశమైతే ఉంది. నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ముఖ్యమంత్రిని కలిసి చర్చించిన తర్వాతే రేవంత్ ఈ సమావేశానికి సానుకూలత వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులతో కూడా మాట్లాడిన దిల్ రాజు గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొనే అవకాశమైతే ఉంది. సీఎంతో సమావేశానికి ఆహ్వానం అందినట్లుగా సినిమా రంగానికి చెందిన ముఖ్యులు నిర్ధారించారు. సినిమా పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని, అయితే పేదల ప్రాణాలను పణంగా పెట్టి కాదని శనివారం శాసనసభలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందన్నది తెలియజేయడమే కాకుండా ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు. అదే రోజు రాత్రి అల్లు అర్జున్ విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడడం సినీ పరిశ్రమతో పాటు వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీని తర్వాత అల్లు అర్జున్ కు పోలీసులు మళ్లీ నోటీసు ఇచ్చి విచారణకు పిలిచారు. ఇక నుంచి బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. మరికొందరు మంత్రులు కూడా గట్టిగా స్పందించడంతో వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని దిల్ రాజుతో సహా కొందరు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రితో మాట్లాడగా సమావేశం ఏర్పాటు చేసి చర్చించడానికి సానుకూలత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకులెవరూ కూడా ఈ అంశం గురించి ఎక్కడా మాట్లాడవద్దని మంగళవారమే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రితో దిల్ రాజు కలిసిన తర్వాతనే పీసీసీ అధ్యక్షుడు ఈ మేరకు సూచించినట్లుగా సమాచారం. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను దిల్ రాజు, అల్లు అరవింద్, పుష్ప 2 చిత్ర నిర్మాత రవిశంకర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బంటెడ్డి అశోక్ తదితరులు పరామర్శించారు. పుష్ప 2 చిత్ర యూనిట్ తరఫున శ్రీతేజ్ కు ఆర్థిక సహాయం చేసేందుకు 2 కోట్ల చెక్కులను అల్లు అరవింద్ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజుకు అందజేశారు. అల్లు అర్జున్ ₹1,00,00,000, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు, పుష్ప 2 నిర్మాత సంస్థ తరపున నిర్మాత రవిశంకర్ 50 లక్షలు, మొత్తం 2 కోట్ల చెక్కులను అందజేసినట్లుగా అల్లు అరవింద్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మా లీగల్ టీం డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వొద్దని చెప్పింది. అందుకే దిల్ రాజు ద్వారా శ్రీతేజ్ కుటుంబానికి అందజేస్తున్నాం. శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటూ ఉన్నాడు. వెంటిలేటర్ తీసేశారు. త్వరలోనే మనందరి మధ్య తిరుగుతాడని ఆశిస్తున్నా అని అన్నారు.